నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో. చంద్రబాబు గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించి అక్కడ సహాయక చర్యల్ని చేశారు. దాదాపుగా 14-15 గంటలు ఆ ఏజ్ లో కూడా నిద్రపోకుండా కేవలం 3-4 గంటల నిద్రపోయి అక్కడ ప్రజలకు ఏం కావాలి అనే అధికారుల్ని సమన్వయపరుచుకుంటూ అక్కడ కార్యక్రమాలు అయితే నిర్విరామంగా చేశారు. గతంలో వచ్చిన హుదూద్ తుఫాన్ చూసుకున్నా కానీ వైజాగ్ లో ఇమీడియట్ గా ఒక 2-3 రోజుల్లోనే దానికి సంబంధించిన అన్ని కూడా క్లియర్ చేశారు. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా సహాయక చర్యల్ని చేశారు. కానీ జగన్ విమర్శిస్తున్నారు, ఇంకా సహాయక చర్యలు అందలేదు, ఇది కాదు చేయాల్సింది, ఇలా కాదు, అసలు వరదలు చంద్రబాబు వల్లే వచ్చాయి అని. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన గేట్ల ధ్వంసంపై కూడా వీళ్ళకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన బోట్లే అని వీళ్ళు విమర్శించుకోవటం, కాదు వైసీపీ వాళ్ళ బోట్లు వల్లే ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసమయ్యాయని ఇరు పార్టీలు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ ప్రకాశం గేట్ల దగ్గర ఉన్న పడవల్ని బయటికి తీయడానికే చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నెమ్మదిగా ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు మనం చూడొచ్చు అంటారా? అంటే ఈ జగన్ చేసిన కామెంట్స్ కరెక్టే అంటారా? చంద్రబాబు గారు అయితే ఎంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు ప్రారంభించారంటే ఆర్మీ ఆఫీసర్స్ కూడా చాలా గ్రేట్, మీరు సార్ మాతో పాటు వర్క్ చేస్తున్నారు అని మాకు ప్రశంసించారు సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పనిచేసింది కరెక్టే, జగన్ గారు విమర్శించడం కూడా కరెక్టే, రెండు కూడా కరెక్టే. ద ఓన్లీ జగన్ ఏం చేశాడంటే ఆయన డ్యూటీ చేశాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేసినా సరే విమర్శించాలా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వరద బాధితులందరికీ చంద్రబాబు నాయుడు గారు తలా ₹1 కోటి ఇచ్చినా సరే ఆయన అలాగే అంటారు, 1 కోటి ఎందుకు ఇచ్చా, 1.5 కోటి ఎందుకు ఇవ్వలేదు అంటాడు. హ్యాపీ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు అంటే మేము ఖండించాలి అనే మైండ్ లో పెట్టుకునే వస్తారు. నువ్వు ఏం చేసినా ఖండించడమే మెయిన్, వాళ్ళకి ఇంకేం ఉండదు. ఇది లాస్ట్ తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు వీళ్ళు మెయిన్ ఇంటెన్షన్ ఇంట్లోంచి బయలుదేరడం, మనం ఖండించాలి వెళ్ళారు. కానీ బడ్జెట్ బాగానే ఉంది, మళ్ళీ అన్నిటికీ పర్ఫెక్ట్ గానే ఉంది. వీళ్ళకి అంటే చదివే నాలెడ్జ్ కూడా ఉండదు. ఏది చెప్పి మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వీళ్ళ మెయిన్ డ్యూటీ అది. సో ఆయన వచ్చి ఆయన డ్యూటీ చేసుకొని వెళ్ళాడు. నువ్వు ఏం చెయ్యి, దే విల్ నాట్ సాటిస్ఫై. నువ్వు ఇంకా చెప్పనా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇట్లా ఉండి వరద నాపి 72 గంటలు ఇలా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇలా ఉండి వరద నాపినా కూడా సాటిస్ఫై అవ్వడు. తెలుసా, 2 చేతులు ఎందుకు, ఇంకో 2 చేతులతో ఇట్లా కూడా ఆపొచ్చు కదా అంటారు. ఇట్ హ్యాపెన్స్, ప్రధాన పెట్టుకుంటారు అన్నమాట. ఇకపోతే ఫ్లడ్స్ సమయంలో ఎవరు బెస్ట్, ఏ ముఖ్యమంత్రి బెస్ట్ ఇద్దట్లోనూ అని ఒక ప్రశ్న ఎదురైనప్పుడు దీనికి ఆన్సర్ అనేది ఉండదు. ఎందుకు చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి. మీకు తెలుసా, ఒకానొక స్టేజ్లో మనము ఎప్పుడంటే వైఎస్ఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మిమిక్రీలు చేసేవాళ్ళు చూడు. ఒక సీజన్లో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడైనా ఈ స్టాండప్ కమెడియన్స్ అంతా మిమిక్రీ చేయాలంటే రోషయ్య గారినో చంద్రబాబు నాయుడు గారినో వైఎస్ఆర్ గారినో అలా చేసుకునేవాళ్ళు సరదాగా. ఓకేనా, ఆ టైం నుంచి కూడా ఈ టైం వరకు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడే, సీఎం అంటే చంద్రబాబు నాయుడు అని అది ఫిక్స్ అయిపోయింది, ఏదో డిక్షనరీ మీనింగ్ లాగా అయిపోయింది. అట్లా అంత సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఈయన ఏజ్ కూడా ఉండదు, అవునా కదా. అలాంటి ఈయన పాలించింది 5 ఏళ్ళు, ఈయన కూడా ఏం కాదన్నట్లా నేను. కాకపోతే అంత వెయిటేజ్ చూసి ఎవరు బెస్ట్ ఎవరు వేస్ట్ అని అంచనా వేయకూడదు. ఈయన 5 ఏళ్ల కాలంలో ఆయన వెలుగబెట్టాలో ఆయన వెలుగబెట్టుంటాడు, జీవితకాలం ముఖ్యమంత్రుల స్థానంలో ఈయన ఏం చేస్తాడు ఆయన చేసి ఉంటాడు. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ అయితే పెట్టకూడదు. అలాగే సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వీళ్ళు బెస్టా వాళ్ళు బెస్టా అనే ఒక అంచనాకి మనం రావచ్చు. ఇకపోతే ఫ్లడ్స్ విషయంలో నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఇనిషియేటివ్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్ని ఫ్లడ్స్ చూసాడమ్మా ఆయన ఎక్స్పీరియన్స్ లో ఎన్ని చూసి ఉంటాడు చెప్పు. ఈ బుడమేరు ఈ రోజుది, గతంలో కూడా బుడమేరు ఎప్పుడో పగిలింది, ఎప్పుడో 80s లోనో ఎప్పుడో ఒకసారి కూడా వచ్చిందంట అప్పుడు ఎప్పుడో. తర్వాత మళ్ళీ ఇప్పుడే బుడమేరు. ఈ మధ్య కాలంలో ఎన్ని కట్టలు తెగాయి, ఎన్ని వరదలు వచ్చాయి, ఎన్ని ఊర్లు కొట్టుకుపోయాయి, బీభత్సాలు బోళ్ళన్నీ జరిగాయి. అండ్ సునామీలు కూడా వచ్చాయి, మహా తుఫాన్లు వచ్చాయి.
అవునా కాదా? సో ఇట్లాంటి సమయంలో ఆయన బోల్డ్ అని చూశాడు, సహాయ చర్యలు ఎలా తీసుకోవాలో ఆయనకు ఆయన బాగా చేసిన తెలుసు. పని బాగా గుర్తుంది ఏంటంటే గతంలో హుదూద్ తుఫాన్ ఇప్పుడు చూసుకుంటే వైజాగ్ ని 3 రోజుల్లో క్లియర్ చేసేసి. అవును. సో ఇక అంటే విషయం ఏంటంటే ఫ్లడ్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్ది, ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ లో ఒక 15-20 ఫ్లడ్స్ ని తను చూసున్నప్పుడు ఏం చేయాలి, ఎంతసేపట్లో చేయాలి, ఎలా చేయాలనేది ఆల్రెడీ తెలుసు కదా. సో గబగబ చేసేస్తారు. అదే కొత్త ముఖ్యమంత్రి అనుకోండి, భయపడిపోతారు, అమ్మో ఏదో అయిపోయింది, మనం ఏం చేయాలో దీన్ని అని. అలా ఉంటది పరిస్థితి. సో ఓవరాల్ ఇక ఫ్లడ్స్ గురించి ఈ ముఖ్యమంత్రి బాగా చేశాడా, ఆ ముఖ్యమంత్రి బాగా చేశాడా అనే దానికంటే నేను డిప్యూటీ సీఎం గురించే మాట్లాడతా. వై? బికాస్ ద ఓన్లీ రీజన్, వీళ్ళ వెనకాల ఉంది పార్టీ కార్యకర్తలు, వాళ్ళ వెనకాల ఉంది కూడా పార్టీ కార్యకర్తలే. పార్టీ కార్యకర్తలు అంటే ఏంటి, ఏదో ఒకటి చేస్తారు, ఎలా ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తారు. కానీ జనసేనకు ఉంది జన సైనికులు అంటారు వీళ్ళని. అవునా? అందరు యూత్, మంచి యూత్. సో అట్లాంటప్పుడు అదేదో సినిమా ఉండే నోటానా, వరదలు వచ్చినప్పుడు యూత్ అంతా కలిసి సహాయం చేసింది, విజయ్ దేవరకొండ సినిమా. అలా పనిచేయాలి వీళ్ళంతా. బయటకు వచ్చి ఎక్కడి నుంచో సిఆర్పిఎఫ్ బలకాలు రావడమో, ఎక్కడి నుంచో వీళ్ళు రావడమో కాదు. వీళ్ళు నిజంగా అలా పనిచేస్తే, అరే పలానా టైంలో జనసేన వాళ్ళు వచ్చి ఫ్లడ్స్ అందరిని కంట్రోల్ చేశారు, పిల్లల్ని ఎత్తుకొని అటేసారు, మహిళల్ని కాపాడారు, కొట్టుకుపోయేటోళ్ళని ఇది తీసుకొచ్చారు, ఇల్లుని కాపాడారు, వస్తువులు తెచ్చారు, ఇట్లా చెప్పుకోవడానికి బోల్డ్ ఉంటాయి. వాళ్ళకి వాటర్ అందించారు, అన్నం పెట్టారు, వండి పెట్టారు. ఇవి కదా చెయ్యాలి. ఎవరికి వాడు ఎక్కడ బతుకులు దాక్కున్నారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అంటే చెప్పుకుంటారు కదా పైకి, జన సైనికులం మేము అని చెప్పుకోవడం వేరు, చేయడం వేరు. అలా కాకపోతే ఇక విషయానికి వస్తే ఈయన ఈ ఏజ్ లో ఇన్ని ఫ్లడ్స్ చూశాడు కాబట్టి 3 గంటలు పడుకుంటూ ఆ ఏజ్ లో నీళ్ళల్లో దిగి అందరికి సహాయం చేస్తున్నాడు. దట్స్ వాట్. అట్లా ఉంటది పరిస్థితి. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ ఆప్షన్ టు కంట్రోల్ ఇట్లాంటివన్నీ కూడా. వైపరీత్యాలు వచ్చినప్పుడు ద రీజన్ ఆయన ఎందుకు బెస్ట్ అంటున్నాను అంటే, సుదీర్ఘ కాలంగా జీవితంలో ఇట్లాంటి ఘోరాలు చాలా చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఎన్నో చేసినాడు ఆయన. కాబట్టి కొత్త వచ్చే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.